మనమందరము ఎప్పటి నుంచో కూడా చదువుకున్నాము. సండే స్కూల్ కథలలో మీటింగ్స్లో కూడా చదువుకున్నాము. అయితే ఒక్కొక్కసారి ఒక విధంగా ప్రభు ఒక మాట ద్వారా మాట్లాడుతూ ఉంటారు. మనం చిన్నప్పుడు మన అమ్మోళ్ళు చేసిన కర్రీస్ అంటే కూరలు, వంకాయ కూర కావచ్చు, ఆలు కుర్మా కావచ్చు, చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఏదైనా అప్పుడు చేసుకున్న స్టైల్ వేరే, మనము చేసే స్టైల్ వేరే, మన పిల్లలు చేసే స్టైల్ వేరే, వాళ్ళ తర్వాత. కాబట్టి పద్ధతులు అనేటివి, రుచులు అనేటివి ఒక కూరలో, ఒక వంటలో మనము మార్పులు చూస్తూ ఉన్నాం. మరి ప్రభు వాక్యం కూడా అనేక రకాలుగా పరిస్థితులను బట్టి, సిచ్యువేషన్స్ని బట్టి మనతో మాట్లాడేదిగా ఉంటూ ఉన్నది. ఇప్పుడు ఈ సమయం నీతో, నాతో, మనతో ఏ విధంగా ఈ వాక్య భాగం ద్వారా ప్రభు క్రొత్త విధంగా, నూతన విధంగా మాట్లాడతాడో మనం చూసుకుందాం. ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు అనే ఒక రాజు దినాలవి. ఆయన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పరిపాలించినాడంట? హిందూ దేశం మొదలుకొని కూషు దేశము వరకు. హిందూ దేశం అంటే మన దేశమే, భారతదేశం. సో మన భారతదేశం పేరు కూడా జీవ గ్రంథంలో ప్రభు లిఖించి ఉన్నాడు. అందులో మనం కూడా ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి హిందూ దేశం నుంచి కూషు దేశం వరకు. కూషు దేశం అంటే ఇప్పుడు కింద ఫుట్ ప్రింట్ ఏముందంటే ఐథియోపియా అని. అయితే ఇప్పుడు ఈ నైజీరియా, ఆఫ్రికన్ కంట్రీస్ వస్తాయి దానిలోకి. అంటే ఇక్కడి నుంచి అక్కడి వరకు పరిపాలిస్తూ ఉండగా 127 సంస్థానాలను ఆయన ఏలుతూ ఉన్నాడంట. ఏలుతూ ఉండగా ఒకరోజు ఆయన ఏం చేసినాడంట? ఎవరెవరినో పిలిచినాడంట. అధిపతులకు సేవకులకు విందు చేయించాడు. తర్వాత అతడు ఇక్కడ చూస్తే ఈయన చాలా మంచి రాజు ఉన్నట్టున్నాడు కదా. సాధారణంగా సేవకులను, సబార్డినేట్ను ఎవరు ఎంటర్టైన్ చేయరు. కానీ ఈ అహష్వేరోషు రాజు చాలా ఉత్తముడని మనం గ్రహించవచ్చు. ఎందుకంటే ఈక్వల్గా పనివాళ్లను, రాజులను, అధిపతులను, అఫీషియల్స్ను, సబార్డినేట్స్ను ఈక్వల్గా చూస్తున్నాడంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలా? మనం కూడా ఎవరిని వ్యత్యాసము చేయకూడదు. నన్ను వాక్యం చెప్తున్నావు, నువ్వు అటు చేస్తావు అక్క అని అంటే తప్పకుండా నేను చేస్తూ ఉన్నా. మా సర్వెంట్ మీడ్ను కానీ ఎవరినైనా నేను సోఫాలోనే కూర్చోవని చెప్తా. ఏమైనా తినడానికి వాళ్ళు వచ్చే వరకు నేను టీ తాగల. నేను ఆమె కలిసి, మా కోళ్ళలు అరుస్తూ ఉంటుంది, మీరెందుకు అంత ఈక్వల్గా మీ ఎదురుగా సోఫాలో కూర్చోబెట్టుకుంటారు? నిజంగానే వాళ్ళు అన్నట్లు మా అంతటను లేరేమో అనుకుంటుంటారు. అనుకోని గాక మనం చేసేది మనం చేయాలా. ప్రభు మనకి ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు మనం తీసుకోవాలి. కాలేజీలో కూడా నేను మా సబార్డినేట్, మా సెక్యూరిటీ ఉంటారు, వాళ్ళకు గుడ్ మార్నింగ్ వీర్ సింగ్ అని చెప్తుంటా. అబ్బా మేడం మీరు, ఎస్ అందరం ఒకే ఆయన కింద పనిచేస్తున్నాం. ఉద్యోగమే నేను కూడా చెప్పవచ్చులే అనుకుంటా. తర్వాత క్లాస్లోకి నేను పోతూనే గుడ్ మార్నింగ్ మేడం అని పిల్లలు అంటారు. అంత లోపల మా ఆయా వచ్చి ఉంటుంది, ఎందుకన్నా పని నిమిత్తం. ఆమె వస్తే ఏం నిలబడదు, ఏం చేయదు. నేనేమంటానంటే, ఏమిరా నేను వస్తేనేమో గుడ్ మార్నింగ్ మేడం అని. నెక్స్ట్ ఆయా వచ్చింది, ఆమెకెందుకు మీరు ఏం మిస్ చేయరు, లేచి నిలబడరు అని చెప్పి నేనంటే మీకు చదువు చెప్తున్నా, కానీ నాకంటే ముందు మీ టేబుల్స్, మీ బెంచెస్ అన్నీ డస్ట్రాప్ చేసి, క్లాస్ రూమ్లో నీట్గా చేసి, మీకు తాగేదానికి నీళ్ళు అక్కడ పెట్టి ఇన్ని చేస్తే ఆమెను కూడా మీరు రెస్పెక్ట్ చేయాలి కదా, మీకంటే పెద్దది కదా. రేపటి నుంచి ఇప్పటి నుంచే గుడ్ మార్నింగ్ ఆంటీ అనండి అని లేపి అందరినీ గుడ్ మార్నింగ్. అప్పటి నుంచి నా పీరియడ్లో ఆయాలు ఎవరు కాలేజీకి వస్తేనే కూడా అందరికీ మీరు గుడ్ మార్నింగ్ అంకుల్, డ్రైవర్స్ కూడా గుడ్ మార్నింగ్ అంకుల్, సెక్యూరిటీ కూడా గుడ్ మార్నింగ్ అంకుల్ అని నేర్పిస్తాను. నేను దేవుని బిడ్డలుగా మనం ప్రత్యేకత కలిగి ఉండాలి. ఎందుకంటే
నేనే పిచ్చిదాన్ని అనుకున్నా. కానీ ఇక్కడ ఈ అహష్వేరోషు రాజు కూడా అందరినీ సమానంగా సేవకులకు అధిపతులకు కలిపి విందు చెయ్యి. ఈ మాటను బట్టి మనం ఏం నేర్చుకోవాలా? ఎక్కువ తక్కువ లేదు. అహష్వేరోషు రాజు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నారు. ప్రభుల వారు కూడా అందరినీ సమానంగా చూసినారు. ఈ భూమి మీద ఉన్నప్పుడు అందరినీ సమానంగా కాదు, ఇంకా ఎక్కువనే చూసినాడు. వ్యభిచారపు స్త్రీలను, ఈమె వ్యభిచారం చేస్తుంటే పట్టుకొచ్చినావు, ఏం చేస్తావు చెప్పు, ఆయన ఎప్పుడు ఛాలెంజ్ చేస్తూ వచ్చినాడు. వంగి కింద ఏదో రాస్తా ఉన్నాడు, అమ్మా మీలో పాపము చేయని వాడెవడో వాడు ముందుగా రాయి వేయండి అన్నప్పుడు అందరు రాళ్ళు అడబడేసి వెళ్ళిపోయినారు. అమ్మా ఎవడును నీకు శిక్ష విధించలేదా? నేను నీకు శిక్ష విధించను, ఇక మీదట పాపము చెయ్యకు. లంచగొండి జక్కయ్య దిగు, ఎవరో ఈయన స్వస్థతలు చేస్తాడంట, చచ్చిపోయిన లేపుతాడంటే ఎట్టటైనా ఈయన అని చెట్టెక్కి మేడి చెట్టెక్కి చున్నీకి పోతే ఆయన పట్ల ఉన్న ఆశ జక్కయ్యలో గ్రహించినాడు ప్రభు. ఆవగించేంత చాలు ఆయన మీద మనకు ప్రేమ. ఆయన ఎంతగానో ప్రేమిస్తాడు. ఆవగించేంత నువ్వు ప్రేమిస్తే పనస పండంతా ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఆయన ప్రేమ చాలా గొప్పది. ఏం చేసినాడు? జక్కయ్య ఎందుకు చెట్టు ఎక్కి చూస్తున్నావు? నేను నీ ఇంటికే వస్తున్నా, దిగు. ఎటువంటి ప్రేమ దేవుంది! ఇబ్బంది పడుతున్నావు, అవస్థ పడుతున్నావు, చెట్టు ఎక్కి ఎందుకు చూస్తావు? ముఖానికి నీతో చాలాసేపు గడుపుతుంది, దినమంతా ఉంటారా, మీ ఇంటికి పోదాం. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేనేం చేసినాబా? ఏం చేయాల్సిన పనిలే, ప్రభువుని చూడాలని ఆశపడింది. ఇక్కడ కూడా మనం అదే చూస్తున్నాం. ఏం జరిగిందంటే ఈయన విందు చేయించి తర్వాత ఈయన యొక్క విందు చేసిన ప్రదేశాన్ని గురించి ఇక్కడ వివరించబడింది. చూడండి 6వ వచనం చూస్తే, ధవళ ధూమ్ర వర్ణములు గల అవిసె నారతో చేయబడిన త్రాళ్లతో చలువ రాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదారంగును కలిసిన తెరలు వేలాడుచుండెను. మరియు ఎరుపు తెలుపు పసుపు నలుపు అయిన చలువరాళ్ళు పరిచిన నేల మీద వెండి బంగారుమయమైన జలతారు గల పరుపులు ఉండెను. ఎంత అందమైన అలంకారాలతో ఆ విందుశాల డిజైన్ చేయబడిందో మనం చూస్తూ ఉన్నాం, చదువుతున్నాం. కానీ ఇన్ని రకాల కలర్ఫుల్ చలువ రాళ్లతో, చలువరాళ్ళు అంటే ఇప్పుడు ఏమంటాం మనం, ఈ పాలిష్, దీనిల కంటే ఇంకా ఖరీదైనవన్నమాట. అంత అందమైన అద్భుతమైన ప్యాలెస్లో సామాన్యులకు అధికారులకు ఆయన విందు చేయిస్తూ ఉన్నాడు. ఆ విందులో ఆయన ఏమని కోరుకున్నాడు? ఏం కోరుకున్నాడు ఆయన? రాణి అయిన వష్టి కూడా రాజైన అహష్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించింది. భార్య ఒక చోట, భర్త ఒక చోట విందు చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం జరిగిందంటే 10వ వచనంలో, ఈ రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వష్టి యొక్క సౌందర్యమును కనుపరచవలనని రాజ కిరీటము ధరించుకున్న ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చునట్లు ఆయన ఆజ్ఞాపించినాడు. ఉదయకాల సమయంలో ఈ అహష్వేరోషు విందుశాల అలంకరించబడిన దానికంటే ఎరుపు తెలుపు నలుపు అనేక రంగుల చలువరాళ్ళే కాకుండా ఆ తెరలు ఊదా రంగు, ఇంకా ఎన్నో రకాలు ధవళ ధూమ్ర వర్ణములు గల కర్టన్స్, మంచి బ్యూటిఫుల్ కర్టన్స్ ఏమవుతున్నాయంట గాలికి వేలాడుచుండేను.
ప్రభువు యొక్క విందుశాల కూడా రేపు పొద్దున నీ కోసం, నువ్వు కూడా ప్రభువుకు రానివే. అహష్వేరోష్ రాజుకు వష్టి ఏ విధంగా రాణి అయి ఉంటూ ఉన్నదో, అంతకంటే నీవు కూడా ప్రభువుల వారికి ప్రశస్తమైన దానివి. నీకోసం కూడా అంతకంటే అందమైన రీతిగా అలంకరించబడినటువంటి ప్రదేశంలో నువ్వు ప్రభుతో పాటు విందు చేయబోతున్నావని నీకు తెలియనా? ఆ విందులో ప్రభు ఏమనుకున్నాడు తెలుసా? అశ్వరోజ్ రాజు ఏమనుకున్నాడంటే, రాణి అయిన వష్టి యొక్క సౌందర్యమును అందరూ చూడాలా అని ఆశించినాడు. ఏ విధంగా? రాజ కిరీటమును ధరించి. నీకు నాకు మనకు ఇచ్చిన రాజ కిరీటం ఏంటమ్మా? రక్షణ అనే కిరీటమును అలంకరించుకొని నువ్వెక్కడ కనబడాలని ప్రభు కోరుకుంటున్నాడు? ఆ విందుశాల మందిరములో, ప్రభు సన్నిధిలో అందరూ నిన్ను చూడాలా. నీ రాజ మకుటమును అందరూ చూడాలా. నీ అందమును, అందం అంటే ఏంటి? నా ముక్కు అందము, కళ్ళు, పెదవులు, బుగ్గలు, నీ ఎత్తు, పొడుగు, రంగు, రూపు, ఇవే. మరి అందంగా లేనలను రానియడా దేవుడు? బాహ్య శరీర సౌందర్యం గురించి ఇక్కడ మాట్లాడడం లేదు. అహష్వేరోస్ రాజు అయితే ఆయన భార్య వష్టి యొక్క సౌందర్యాన్ని వచ్చిన అధిపతులు, సామాన్యులు అందరూ చూసి రాజ కిరీటమును ధరించి, అబ్బా రాజు భార్య వష్టి ఎంత అందంగా ఉంది అని అనుకోవాలని ఆశపడ్డాడు. ఆ రాజు కూడా నీ సౌందర్యమును కోరుకుంటున్నాడు. ఒక చోట ఉంది, ఈ రాజు నీ సౌందర్యమును కోరినవాడు. సంతోషించవా? గర్వంగా మరి ఫీల్ కావా? వి షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ourselves. వై? చాలాసార్లు మన భర్తలు కూడా మనల్ని అప్రిషియేట్ చేయకపోవచ్చు. నేనైతే అవన్నీ ఏమనుకోను. మా ఆయననే నన్ను చూడాలా, నన్ను ఆయన చూసినా చూడకుండా నేనే పోయి ఎదురుగా నిలబడతాను. చీర బాగుందా? ఈ చీరలో నేను బాగున్నానా? ఇట్లా చూడు, అట్లా చూడు, నా హెయిర్ స్టైల్ బాగుందా? ఇంకా ఏమన్నా? ఎస్, వీ హ్యావ్ ఎవరీ రైట్. వీ షుడ్ గెట్ అప్రిసియేషన్. ఎవరు మనల్ని అభినందించాలా? మన భర్తనే మొదట. నిన్ను సృష్టించిన వాడు కూడా నీకు భర్త అయి ఉన్నాడు. హీ ఈజ్ అవర్ ఇటర్నల్ హస్బెండ్, హీ ఈజ్ అవర్ ఇటర్నల్ ఫాదర్, హీ ఈజ్ అవర్ ఫ్రెండ్, హీ ఈజ్ అవర్ మదర్, ఫాదర్, వాట్ నాట్. ఆయన నీకు అన్ని రకాలుగా అన్ని రోల్స్ ప్లే చేస్తాడు. నీకోసం కుమారునిగా కూడా జన్మించినాడు. పున్నామ నరకము నుంచి కుమారుడు రక్షిస్తాడంటే ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన చీకట్లో భార్యాభర్తలు కలిస్తే పుట్టిన పిల్లలు పున్నామ నరకం నుంచి రక్షిస్తారని హిందువులు కొంత అనుకుంటుంటారు. కానీ బైబిల్ ప్రకారము ఈ కుమారుడు నిన్ను రక్షించటానికి, నీకు మోక్షం వేయడానికి వచ్చి కుమారునిగా జన్మించినాడు. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకనెత్తుకొని పాడును. యేసయ్యా ఏం చేస్తాడమ్మా? తండ్రిలా లాలిస్తాడు, ఎత్తుకొని తల్లిలా తండ్రిలా ప్రేమిస్తాడు. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని, మన నాయన ఉన్నాడా ముద్దాడడానికి? ఆయన ముదిమి వచ్చు వరకు, ఇప్పుడు మనకు ఇంత వయసు వచ్చింది, ఎత్తుకుంటుందే మా అమ్మ నన్ను? మా నాయన ఎత్తుకుంటాడా? అంటే ఆయన ఎత్తుకుంటారంట. అలా ఎక్స్పీరియన్స్ చేసినారా ఎప్పుడన్నా? కాలు జారి పడకుండా, పాదములకు రాయి తగలకుండా పట్టుకొని ఆయన అని ప్రార్థిస్తే, నా ప్రార్థననే రెగ్యులర్గా బయటకు పోతున్నా, ఇంట్లో ఉన్నా,
బాత్రూంలో కాలేజీ నుంచి వచ్చి బాత్రూంలో స్నానం చేసి బయటకు వస్తూనే పొరపాటున బాత్రూమ్ కడిగినాను. స్నానం చేసి బయటకు వస్తూనే పొరపాటున నీళ్లు పడినాయి వాష్రూమ్ క్లీన్ చేసినప్పుడు.